ఒక పిలుపు, ఒక ప్రయాణం. కొన్ని కథలు మనుషులు రాయరు, దేవుడే రాస్తాడు. కొన్ని జీవితాలు తమ కోసం జీవించవు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి జీవిస్తాయి. కొన్ని స్వరాలు వినిపించడానికి మాత్రమే రావు, తరాలను మేల్కొలపడానికి వస్తాయి. కొన్ని మోకాళ్లపై ప్రారంభమైన ప్రార్థనలు ఒకరోజు లక్షలాది హృదయాల్లో ఆరాధనగా ప్రతిధ్వనిస్తాయి. ఈరోజు మనం స్మరిస్తున్నది ఒక సంస్థ చరిత్రను కాదు, ఒక మనిషి గొప్పతనాన్ని కాదు. 50 సంవత్సరాలుగా దేవుడు తన విశ్వాస్యతను ఎలా కనుపర్చాడో ఆ మహిమగల కార్యాన్ని. 1947 సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నేలపై ఒక శిశువు జన్మించాడు. ఆ సమయంలో ఆ చిన్న జీవితాన్ని చూసిన ఎవరికీ తెలియదు, ఒకరోజు దేవుడు ఆ జీవితాన్ని తన మహిమకు పాత్రగా, తరాలకు ఆశీర్వాదంగా మలచబోతున్నాడని. కాలం గడిచింది, బాల్యం యవ్వనంగా మారింది. కానీ జీవితం సాఫీగా సాగలేదు. 7 సంవత్సరాల పాటు దురాత్మల బాధ ఆ జీవితాన్ని చుట్టుముట్టింది. మనుషుల శక్తి నిస్సహాయమైంది. ఆశ చివరి అంచుకు చేరుకుంది. కానీ దేవుడు నిశ్శబ్దంగా తన కార్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ బాధ ఒక ముగింపు కాదు, ఒక మహిమగల ఆరంభానికి సిద్ధపాటు మాత్రమే. 1964 సంవత్సరం ఒక దివ్యమైన రోజు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ జీవితాన్ని స్పృశించాడు, బంధాలను తెంచాడు, చీకటిని పారద్రోలాడు. 10 సంవత్సరాల తరువాత మరలా దేవుని స్వరం వినిపించింది, ఇప్పుడు వెళ్ళు, నేను నీకు అప్పగించిన పనిని ప్రారంభించు. ఆ పిలుపుకు సందేహం లేదు, ఆలస్యం లేదు, విధేయత మాత్రమే ఉంది. 1977 సంవత్సరం గుంటూరు అమరావతి మార్గంలోని 14వ మైలు వద్ద ఒక చిన్న పాక. ప్రపంచం చూసింది ఒక సాధారణ గుడిసెను, కానీ దేవుడు చూసింది తరాలను మార్చబోయే ఒక బలిపీఠాన్ని. అక్కడ ధనం లేదు, ఆస్తులు లేవు, ప్రభావం లేదు, మనుషుల బలం లేదు. కానీ ఒకటి మాత్రముంది, మోకాళ్లపై ప్రార్థన, దేవునిపై అచంచలమైన విశ్వాసం. ప్రతి ఉదయం ప్రార్థనతో ప్రారంభమైంది, ప్రతి సాయంత్రం స్తుతితో ముగిసింది. ఆ చిన్న పాకలో ఎగసిన ప్రార్థనలు పరలోకాన్ని తాకాయి. అక్కడ వినిపించిన ఆరాధన ఒకరోజు ప్రపంచమంతా వినబోతుందని అప్పుడు ఎవరికీ తెలియదు. కానీ దేవుడు ప్రారంభించే ప్రతి కార్యం పరీక్షల గుండా ప్రయాణిస్తుంది. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో అపార్థాలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో నిరాకరణలు. మనుషులన్నారు, ఈ పరిచర్య నిలవదు, ఇది ఎక్కువ కాలం కొనసాగదు. కానీ దేవుడు చిరునవ్వుతో అన్నాడు, నేను ప్రారంభించిన కార్యాన్ని నేనే సంపూర్ణం చేస్తాను. ప్రతి కన్నీటి వెనుక ఒక సాక్ష్యం సిద్ధమవుతోంది, ప్రతి పరీక్ష వెనుక ఒక మహిమ దాగి ఉంది, ప్రతి వ్యతిరేకత వెనుక దేవుని చెయ్యి పనిచేస్తోంది. ఎంత బలంగా గాలి వీచినా దేవుడు నాటిన వృక్షాన్ని ఎవరు, పెదేవుడు వెలిగించిన దీపాన్ని ఎవరూ ఆర్పలేరు. రోజులు గడిచాయి, సంవత్సరాలు మారాయి. దేవుని కృప అడుగడుగునా కనిపించింది. చిన్న ప్రార్థనా సమావేశాలు మహా ఆరాధనలుగా మారాయి. కొద్దిమంది విశ్వాసులు వేలాది మందిగా మారారు. ఒక చిన్న సంఘం అనేక సంఘాలకు ఆదర్శమైంది. ఒక సేవకుని విధేయత ఎందరో సేవకుల సమర్పణకు ప్రేరణగా నిలిచింది. ఒక స్వరం లక్షలాది హృదయాల్లో ప్రతిధ్వనించింది. ఒక వాక్యం ఎన్నో జీవితాలను క్రీస్తు వైపు నడిపించింది. ఒక ప్రార్థన వేల కుటుంబాలకు ఆశగా నిలిచింది. దేవుడు చిన్న పాకలో ప్రారంభించిన కార్యాన్ని ఒక్కొక్క అడుగుగా తానే విస్తరించాడు. సంఘాలు స్థాపించబడ్డాయి. ఎందరో యువకులు ప్రభువు సేవకు అంకితమయ్యారు. ఎందరో సేవకులు సువార్త కొరకు ముందుకు వచ్చారు. లక్షలాది విశ్వాసులు దేవుని వాక్యంతో బలపరచబడ్డారు. ఎన్నో కుటుంబాలు క్రీస్తులో నూతన జీవితాన్ని పొందాయి. ఎన్నో కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారాయి. ఎన్నో విరిగిన హృదయాలు స్తుతిగీతాలుగా మారాయి. ఒక చిన్న పాకలో మోకాళ్లపై ప్రారంభమైన ప్రార్థన ఈరోజు దేశాలు దాటింది, తరాలు దాటింది, భాషలు దాటింది, సరిహద్దులు దాటింది. ఎందుకంటే దీనిని నడిపించింది మనుషుల శక్తి కాదు, దేవుని కృప. దీనిని విస్తరించింది మనుషుల జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ శక్తి. ఒక చిన్న ప్రార్థన ఈరోజు లక్షలాది ప్రార్థనలుగా మారింది.
ఒక చిన్న ఆరాధన ఈరోజు లక్షలాది హృదయాల ఆరాధనగా మారింది. ఒక చిన్న విత్తనం ఈరోజు అనేక తరాలకు నీడనిచ్చే మహావృక్షంగా ఎదిగింది. ఈ ప్రయాణంలో ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి, కానీ ఆ కన్నీళ్లన్నింటినీ దేవుడు సాక్ష్యాలుగా మార్చాడు. ఎన్నో పోరాటాలు ఉన్నాయి, కానీ ప్రతి పోరాటం తర్వాత దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి, కానీ ప్రతి వ్యతిరేకత దేవుని మహిమను ఇంకా స్పష్టంగా కనుపరిచింది. దేవుడు ప్రారంభించిన కార్యం మనుషులు ఆపలేరు. దేవుడు వెలిగించిన దీపాన్ని లోకం ఆర్పలేదు. దేవుడు నాటిన విత్తనాన్ని కాలం ఎండబెట్టలేదు. ఎందుకంటే ఇది మనుషుల కార్యం కాదు, దేవుని కార్యం. 50 సంవత్సరాలుగా దేవుడు చూపిన కృపకు, పరిశుద్ధాత్మ నడిపింపుకు, యేసుక్రీస్తు అను అచంచలమైన పునాదిపై నిలిచిన ఈ పరిచర్యకు, కంటి పాపవలే కాపాడిన ప్రభు ప్రేమకు, తండ్రి హృదయంతో నడిపించిన ఆయన విశ్వాస్యతకు, రానున్న తరాలలో రెట్టింపు కృపతో, రెట్టింపు అభిషేకంతో, రెట్టింపు ఆత్మల పంటతో, రెట్టింపు మహిమతో దేవుడు ఈ పరిచర్యను మరింత విస్తరింపచేయాలని మా హృదయపూర్వక ప్రార్థన. హొసన్నా మినిస్ట్రీస్కు స్వర్ణోత్సవ శుభాభివందనాలు. సర్వమహిమ, సర్వస్తుతి, సర్వఘనత యేసుక్రీస్తుకే. ఆమేన్.